మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి చేతుల్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ లేచేది కాదు. ఇది ఆ రఘువీరారెడ్డి గారు ఈ పార్టీని నాశనం చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. మొన్న భరోసా యాత్ర జరిగింది. నేను చెప్పాను రాహుల్ గాంధీ గారిని మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత పిలిచాలి అని చెప్పి, మొత్తం ప్రిపేర్ చేసుకుందాం, మనము అందరం ఎఫర్ట్స్ పెట్టి దాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి నేను చెప్పాను. నేను ఈయన భరోసా యాత్రలో భాగంగా తిరుపతికి పిలిచారు హరీ బరీగా. చివరకు ఆ యొక్క సభ ఏమైంది? కాలేజెస్ నుంచి తీసుకొచ్చి స్టూడెంట్స్ను పెట్టాల్సి వచ్చింది. అదే మీరు ఏం సాధించారు? మీరు అసలు ఫేస్ వాల్యూ ఉందే మీకు? ఆ ఫేస్ వాల్యూ ఉంటే ఇంతవరకు ఉంటుందా? నమ్మకం ఉందే మీ మీద? ఇంకా ఆయన మరి రెడ్డి గారు అనాలను, ఆయనను లేకపోతే రఘువీర గారు అనాలను నాకైతే అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి మొత్తం ఈ పార్టీ నాశనం కావడానికి ఆయనే కారణం. రాహుల్ గాంధీ గారు అన్ని రకాల పార్టీని తన కంచుకోటగా మార్చుకున్నాడు ఈ యొక్క రఘువీరారెడ్డి గారు తన ఇష్టారాజ్యంగా. క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకపోతే ఓ పద్ధతిన క్యాండిడేట్స్ను ఇదిగో ఎమ్మిగనూరుకు ఇట్లా ఉంది, ఎమ్మిగనూరులో ఈ రకమైనటువంటి క్యాండిడేట్ అయితేనే మొత్తము ఇది ఒక కుట్ర. రెండు పార్టీలతో పెట్టుకున్నటువంటి బేరసారాలు ఇవి. అక్కడి నుంచి రెండు పార్టీల నుంచి ఫోన్ వస్తే వాని మార్చు, మాకు నష్టం జరుగుతుందంటే వెంటనే ఇంకో పార్టీ నుంచి ఫోన్ వచ్చి వాని మార్చు, లేకపోతే మాకు నష్టం జరిగితే వాడిని మార్చాడు. మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు రఘువీరారెడ్డి గారు ఈ పార్టీని. ఆయన ఉంటే ఈ పార్టీ ఇంకా ఎప్పటికీ లేచే ప్రసక్తి లేదు. ఇది ఛార్జ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఊరికే ఆయన ఉన్నాడు ఒక మొండి కత్తేది. ఆ మొండి కత్తి ఎందుకు పనికిరాదు. అది ఒక శిలుంబట్టిన కత్తి. అది వేరే ప్రాంతాలలో తుప్పు అంటారు దాన్ని, మనం శిలుము అంటాం. ఇది శిలుంబట్టిన కత్తి. ఇది అయ్యేది కాదు, పదును లేదు, ఏం లేదు దీనికి, వేస్ట్. ఇది పీసీసీని మార్చకపోతే ఈ పార్టీకి అంత పెద్ద ఉనికి ఉండదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో. అందుకే నేను కూడా ఈ ఎన్నికల్లో పీసీసీ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఒక మతి స్థిమితం లేని ఒక అల్జిమీర్స్ వ్యాధి వచ్చినటువంటి ఒక మనిషిని ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టడం, ఆయన కింద మేము వర్క్ చేయడం నో క్వశ్చన్. మేము కంటెస్ట్లో కూడా ఉండే ప్రసక్తి లేదు. మా వాళ్ళు కూడా ఎవరు ఈ కంటెస్ట్కు దూరంగా ఉందామని అందరం నిర్ణయం చేసుకున్నాం. రేపు 13వ తారీఖు రేపు కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మేము అందరం ఒకటి తాటి మీదకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక తాటి మీద ఉండి నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఇంకోటి కాదు. తొందరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేపే మేము కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఇది కేవలం ఈ పార్టీ ఇద్దరు వ్యక్తుల చేతుల్లో నడుస్తూ ఉంది. ఒకటి మతి స్థిమితం లేనట్టు రఘువీరారెడ్డి, ఇంకొకరు ఆయనతో జతగట్టి తిరుగుతూ ఉన్నటువంటి శైలజానాథ్ గారు. వీళ్ళిద్దరు తప్ప ఇంకోరి కనపడడం లేదు ఎవరికి. ఈ పార్టీలో ఎంతోమంది చేరాలని ముందుకొస్తున్నా ఇదో మన హాస్పిటల్ కథ చెప్పారే అట తయారు చేసి పెట్టారు దీన్ని. ఈ పార్టీని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఎవరు ఎదగకుండా మరి కుట్ర బన్నుతూ ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారి నాయకత్వం, అది మరి ఏఐసిసి అధ్యక్షులు తొందరగా మేల్కొని ఆయనను గనక సాగనంపకపోతే ఈ పార్టీ బతికేదే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీని అందరూ మర్చిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదు.
అందుకే రాహుల్ గాంధీ గారికి లెటర్ కూడా రాశాను నేను. ఈ అన్ని విషయాలను కూడా లెటర్ రూపకంగా రాహుల్ గాంధీ గారికి నేను పంపించాను. ఆయన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతికి బట్ట కట్టే ప్రసక్తి లేదు. అందుకే ఈ ఎన్నికలలో రఘువీరారెడ్డి గారి చేతుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాకు ఆయన మీద నమ్మకము లేదు. ఆయన ఏదో ఉద్ధరిస్తారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా మాకు లేదు. అందుకే మేము ఈ ఎన్నికలకు దూరంగా ఉండదలుచుకున్నాం. 2019 అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలకు ఈ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఎప్పుడో దిక్కులేనప్పుడు పెట్టుకున్నారు ఆయనను. ఎవరు దొరకకపోతే ఆయన ఎవరో పెట్టుకున్నారు, ఈసారి ఏదో తిరుగుతుంటాడని. ఇంకా ఆయననేనా? అరే ఏంటి ఇన్ని స్కీమ్స్ ఇన్ని పెట్టుకొని దాన్ని తీసుకొని పోలేకపోతున్నాడు. మీరు వెళ్ళండి, కర్నూలు నుంచి మీరు శ్రీకాకుళం వరకు వెళ్ళండి. ఒక కర్నూలు జిల్లాలో తప్ప ఎక్కడైనా రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీ కానీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కానీ ఎక్కడైనా కనపడుతుందా? ఒకటి మాత్రం కట్టుకున్నాడు ఆంధ్రరత్న భవన్ కాడ రఘువీరారెడ్డి ఫ్లెక్సీ ఒకటి వేసుకొని కట్టుకున్నాడు. ఆయన చూసుకొని ఇక దినాం ఆ సందుకు కట్టినాడు ఒకటి, ఇంకంతే. ఎక్కడ లేదు ఉనికి. నేను మొత్తుకున్నా విజిబుల్గా ఉండాలి పార్టీ అని. లేదు, ఊకే ఢిల్లీలో పోయేది కథలు చెప్పేది, కాకెమ్మ పిట్టమ్మ కథలు. అది కూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో కాకమ్మ పిట్టమ్మ కథలు చెప్పేది. ఆడికి పోయి అబా నా బలం ఇంత అని తీసి చేసి కండ చూపించొచ్చేది. ఉంటే కదా ఆడ కండ అంతా అంతా ఒక ఏమంటారంటే ఆయన చూస్తే కూడా అందరికి ప్రజలలో ఎట్లా ఉందనంటే ఫేస్ వాల్యూ లేదు. ఆయన చూస్తే మరి లివింగ్ మమ్మీ మాదిరిగా కనపడతాడు. ఈ ఎట్లా వస్తుందే ఇది? యాక్చువల్గా మనం పబ్లిక్లో ఉండాలా. ఇక్కడ వచ్చేది ఓ మీటింగు పెట్టుకునేది, మళ్ళా బెంగళూరుకు పోయేది, ఆడ వండుకునేది, మళ్ళీ ఎప్పుడో నెలకు మళ్ళీ వచ్చేది, ఒక మీటింగ్ చెప్పేది, మళ్ళీ నెలలు పడుకునేది. ఇది ఈయన యొక్క కార్యక్రమాలు. ఏం చేసినాడు ఈయన? ఏం చేయాలి? భరోసా యాత్ర అని పెట్టి, భరోసా యాత్రలో అంతా కలిపి ఎంతమంది వచ్చినారా మొత్తం స్టేట్లో? చిన్న మీటింగులు అన్నాడు, పెద్ద మీటింగులు అన్నారు, మొత్తం కలిపి 40 ఎన్నో పెద్ద మీటింగులు అన్నాడు, చిన్నవి ఒక 60 అన్నాడు. అన్నీ కలిపి మొత్తము తలకాయలు ఎంచితే దాంట్లో పాల్గొన్న వాళ్ళు అంతా 20,000 మంది కూడా లేరు. ఈయన పోయి ఆడ చూపిస్తాడు పెద్ద పెద్ద ఫోటోలు అన్నీ అతికిచ్చి అవి ఇవి చాలా పెద్దగా వచ్చినారని. అన్ని అబద్ధాలు. భరోసా యాత్ర అన్నది అది రఘువీరారెడ్డి దాన్ని ఏదో చేశాడని అక్కడ రిపోర్టు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యాత్ర. అంటే పిసిసి అధ్యక్షుడిగా ఇంకా కొన్నాళ్ళు కొనసాగేటటువంటి భరోసా ఆ యాత్ర. అంతేగాని నిజంగానే మెసేజ్ తీసుకెళ్ళలేకపోయినాడు. నాలాంటి వాడు కష్టపడతాను, నేను పాదయాత్ర చేస్తాను ఊరూరా, కమాన్ నా టైం లేకున్నా రాత్రింబవళ్ళు తిరుగుతాను నిద్ర మానేసి అంటే కూడా దానికి అడ్డంకులు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి రఘువీరారెడ్డి గారు ఆయనకైతే నాకు తెలిసినంత వరకు అసలు మెంటల్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల్లో పబ్లిక్తో వెళ్ళాలంటే మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. అటువంటివి ఏవీ లేవు ఈయన దగ్గర. ఆయన ఇప్పుడు చెంచాలను పెట్టుకుని నియంత్రిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను. అయ్యా, ముందు ఈ లివింగ్ మమ్మీని పంపించేసేయండి ఆయన, కొంచెం గట్టిగా మరి ఫేస్ వాల్యూ ఉన్నోని పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ తిరుగు లేకుండా వస్తుందని కూడా రాశాను నేను. వెరీ సారీ, పార్టీలో నేను ఏదో 6 నెలలకే ఈ రకమైన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నేను అనుకున్నదంతా నంద్యాల పార్లమెంటు, అదే రకంగా కర్నూలు పార్లమెంటులో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇది ఒక 5 కార్నర్డ్ కంటెస్ట్. ఇది 5 మంది పోటీలో బలంగా ఉంటారు. ఈ 5 మంది పోటీలో ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ డిసైడెడ్, ఇప్పటి వరకు డెసిషన్ ఏమంటే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలి.
ఈ ఎన్నికలలో ఈ రఘువీరారెడ్డి గారు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల ఇది మునిగేది ఖాయం. అవన్నీ కూడా మా నెత్తినొచ్చి పడతాయి ఆ పాపాలు. కాబట్టి మేము పాపాల భైరవులు కావాల్సినటువంటి మేము కానీ మా వాళ్ళు కానీ కాదలుచుకోలేదు మేము. కాబట్టి వీఆర్ గోయింగ్ టు బి అవే ఫ్రమ్ ది నెక్స్ట్ 2019